అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడెను. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారైతే మన గురువు గారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య సమస్యలు, ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లోపే పరిష్కారం చూపబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీకున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే తప్పకుండా పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి గల వారికి రేపటి రోజునైతే వీరు ఎన్నో ఏళ్లుగా అయితే ఒక కళను అయితే కంటూ ఉన్నారు. ఆ కళను నిజం చేసుకోవడానికి రేపటి రోజున వీరికి సమయం ఏ విధంగా కలిసి వస్తుందో అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున వీరు ఎన్నో ఏళ్ల తరబడి ఎవరినైతే ఎవరి ఆస్తి తగాదాలు ఉన్నా లేదా ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో కానివ్వండి, కోర్టుకు సంబంధించిన విషయంలో కానివ్వండి వెనకడుగు వేస్తూ ఎటువంటి ఆటంకాలు అయితే వస్తూ ఉన్నాయో, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎటువంటి ఫలితం రావట్లేదని మార్పు కోసం అయితే వీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వారికి అయితే తప్పకుండా రేపటి రోజున అయితే వారు ఎదురు చూస్తున్న వార్త అయితే నిరాశ చెంది నిస్పృహతో మునిగిపోయి ఉంటారు. అటువంటి వారికి తప్పకుండా ఒక మంచి వార్త అయితే మీ చెవిన పడబోతుంది. దీనికి సంబంధించినటువంటి పత్రాలను కూడా సంబంధించినటువంటి విషయాలను కూడా రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మనిషిని కనపడకుంటే కనుక రేపటి రోజున చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తితో కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వీరికి సంబంధించిన విషయాలను ఎవరితో కూడా తొందరగా పంచుకోరు. అంటే కష్టమైన సమస్య అయినా సరే, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా కానీ వీరు ఎవరితో కూడా అసలు పాలు పంచుకోరు. ఎంతటి కష్టమైనా సరే వీరే ఓపికగా లోపల భరిస్తూ ఉంటారు. కష్టాన్ని మాత్రం బయటకు పెట్టుకోరు, ఎవరితో కూడా చెప్పుకోరు. ఎందుకంటే నలుగురిలో చెప్పుకొని వీరు అవహేళన అవ్వడం తప్ప ఏముంటుంది అని అనుకుంటారు. ఆ సమస్యను ఎదుర్కోవాలని చెప్పి దృఢమైన సంకల్పంతో కలిగి ఉంటారు. వీరికి సంబంధించిన విషయాలు కూడా ఎవరితో అయితే అసలు పంచుకోరు. నలుగురు ముందు కూడా వీరు మేము కొంచెం తక్కువ అవ్వడం ఎందుకు అని చెప్పి మాకు ఆ సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా సరే జీవితంలో మా సమస్యలు మేమే పరిష్కరించే ఒక మంచి మార్పు అయితే భగవంతుడు మాకు కల్పిస్తాడని చెప్పి కాస్త ధైర్యంతో అయితే వీరికి ముందుకు రాబోయే మంచి రోజులు కూడా రాబోతున్నాయి. అటువంటి రోజులు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క రాశి గల వారికి కష్టం తర్వాత కష్టం పలకరిస్తూనే ఉంది, సమస్య తర్వాత సమస్య ఎదురొస్తూనే ఉంది. శని ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా కష్టాలు నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి కష్టాలను అధిగమించడానికి రేపటి రోజున ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి తప్పకుండా అయితే నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మీరు తప్పకుండా స్వామివారిని ఆరాధించి తీరాలి. రేపటి రోజున ప్రతిరోజు కూడా మీకు వీలైతే తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు అన్ని విధాలుగా అయితే మేలు చేకూరుతుంది. తప్పకుండా చేసుకోవాలా, మేము చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటే మీకు వీలు కుదరకపోతే, సమయం కుదరకపోతే కనీసం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయాన్ని సందర్శించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మీకు ఏలినాటి శని కూడా ప్రభావం కాస్త తగ్గుముఖం అయితే పడుతుంది. అలాగే శనివారం నాడు మీకు వీలుంటే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించటం, అలాగే నల్లని వస్త్రాన్ని దానం చేయడం, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో యాచకుల ద్వారా అయినా సరే మీరు ఏదైనా వారికి సంబంధించినటువంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులను కానివ్వండి, ఆహారాన్ని కానివ్వండి దానంగా ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఏలినాటి శని ప్రభావం కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. మీ యొక్క కష్టాలు సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మిమ్మల్ని ఎటు కదలనివ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కనుక మీరు ఏం చేయాలంటే
శని భగవాన్ని కూడా ఎక్కడా దూషించకూడదు. అంటే శని భగవాని వల్ల ఇటువంటి బాధలన్నీ కలుగుతున్నాయని ఎప్పుడు కూడా దూషించకూడదు. స్వామివారికి సంబంధించిన స్తోత్రాలను, అష్టోత్తరాలను తప్పకుండా అయితే సంబంధించిన భక్తి కథలను, భక్తి గీతాలను ఆలపిస్తూ వింటూ ఉండడం ద్వారా స్వామి మాకు ఈ కష్టం కలుగుతుంది కాబట్టి ఈ కష్టం నుండి మమ్మల్ని ఏదో ఒక విధంగా బయటపడేందుకు ఏదైనా గమ్యం చూపించని స్వామివారిని వేడుకోవాలి. ఈ సమస్యను ఎదుర్కొనేట్లు ధైర్యాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మనసారా స్వామివారిని వేడుకోవాలి. మనం అనుకున్నంతగా అయితే కఠినంగా అయితే స్వామివారు ఉండరు. శని భగవాన్ని తప్పకుండా ఆయన ఎప్పుడూ కూడా భక్తుల పాలిట కల్పవృక్షంలా ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే శని భగవానుడు కనులిస్తే కనుక అంతటి కరుణామూర్తి ఉండడంతో చెప్పుకోవాలి. ఎంతో కరుణామూర్తి అయితే శని భగవానుడు చెప్పుకోవచ్చు. తృప్తిపరిచేందుకు ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని ప్రీతికరమైన పనులు చేసుకోవడం ద్వారా కూడా ఏనాటి శని అయినా సరే మీకు తప్పకుండా అయితే తొలగిపోతుంది. ఎప్పటి నుంచో మీరు బాధపడుతుంటే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనసు ప్రశాంతత అవుతుంది. తప్పకుండా సమస్యల నుండి విముక్తి కలిగిస్తారు. మీకు తగినంత అంటే బాగా భారీ విరాళాలు ఇవ్వలేకపోయినా కానీ ఎవరికైనా సరే భారీ ఎత్తున దాన ధర్మాలు చేయమని చెప్పడం లేదు. మీకు తగినటువంటి శక్తి ఉన్నంత వరకు మాత్రమే ఎవరికైనా కానీ పేదవారికి దానం చేయడం, లేదా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మీ వంతు సహాయంగా ఏదైనా చేయడం, అలాగే మీరు ముందు ఉంటే మాత్రం తప్పకుండా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. కొంచెం కుక్కకు కానీ కాకికి కానీ అన్నం పెట్టడం ద్వారా తినబోయే ముందు ఒక చిన్న ముద్ద తీసుకుని చక్కగా కాకికి పెట్టడం ద్వారా, కుక్కకు పెట్టడం ద్వారా మీరు తర్వాత మీ యొక్క పనులను సాఫీగా అయితే చేసుకోవచ్చు. అటువంటి పనులు ఎటువంటి ఆటంకం అయితే రాదు. నిరుత్సాహపడతారు, పనులు అయితే తప్పకుండా జరుగుతాయి. విషయాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చూసుకున్నట్లయితే ఉదయం నుండి సాయంత్రంలోపు వీరికి అంత అనుకూలంగానే ఉంటుంది. ఎక్కడా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏమీ తలెత్తవు. అయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వీరికి కాస్త ప్రయాణాలు చేసుకునే ముందు కొంచెం ఆచితూచి జాగ్రత్త పడడం చాలా అవసరం. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులతో చక్కగా ఎప్పటికీ కూడా వీరు ప్రతి ఒక్క రోజు ఆచితూచి అడుగులు వేసుకోవడం తప్ప ఈ యొక్క రాశిగల చాకచక్యంగా ఉంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో వీరు నేర్పరులు అనేది చెప్పుకోవచ్చు. వీరికి కోపం ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు చిరాకు పడతారో తెలియదు. సమస్యల వలన కొన్నిసార్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ఎవరు కూడా అలా ప్రవర్తించవద్దు. ఈ యొక్క రాశి గల వారి కుటుంబం సభ్యులతో చాలా జాగ్రత్తగా వీరు మసులుకోవాలి. ఎప్పటి నుంచో విన్నట్టు ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నట్టు కనుక కోర్టుకు సంబంధించిన పత్రాల విషయం కానివ్వండి, పొలాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇటువంటివన్నీ చక్కగా అయితే వాటి ద్వారా మీరైతే మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరైతే ఉద్యోగస్తుల కోసం నిరుద్యోగులు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా మంచి మంచి ఫలితాలు అయితే ఎదురు కాబోతున్నాయి. మాకు ఎటువంటి విజయం రావడం లేదు, మంచిగా మేము చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం, ఎటువంటి అవకాశాలు మా తలుపు తట్టడం లేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. అటువంటి వారికి తప్పకుండా అయితే చిన్నపాటి అవకాశమైనా మీకు కలుగుతుంది. చిన్నపాటి అవకాశమే కదా ఏముందిలే అని మీరు పక్కన పెట్టేస్తే మళ్ళీ తర్వాత అటువంటి అవకాశం దొరకకపోవచ్చు. తప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంచెం అవగాహన అనేది చాలా ముఖ్యం. డబ్బులు కాకుండా అవగాహన అనేది దేని గురించి ఒక పనిని తెలుసుకోవాలంటే అటువంటి తపన కూడా ప్రతి ఒక్కరిలో మీరు మేలుకొనాలి. ఉద్యోగ అవకాశం చిన్నపాటిదైనా పెద్దదైనా వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా మనమే పాడు చేసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా తద్వారా మంచి మంచి ఫలితాలు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎదురు కాబోతాయి. రేపటి రోజున మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా కూడా ఉండవచ్చు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జార విడుచుకోకుండా ఆ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి అయితే ప్రయత్నించి తీరండి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే వారు చేకూరబోతున్నారు. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇలాంటివి చక్కగా అయితే ఉంటాయి. లావాదేవీలు, అలాగే కస్టమర్లతో వ్యవహారాలు మీకు అభివృద్ధి చేసుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చాలా బాగా ఉంటుంది. మీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుని ఆరాధించుకోవడం, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలుగా కూడా చాలా మంచిగా కలిసిబాటుగా ఉంటుంది. అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించిన ఏదైనా కానీ రేపటి రోజున మీరు ఎంతో విశేషమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఉదయాన్నే నిద్రలే చక్కగా తలస్నానం ఆచరించి ఇంట్లో అంతా శుభ్రపరుచుకొని అమ్మవారికి సంబంధించిన పటాలకు చక్కగా గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని అమ్మకు నైవేద్యంగా అయితే సమర్పించండి. అలాగే మీకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉంటే తర్వాత సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని, అమ్మ మాకు ఈ సమస్య ఉంది, మమ్మల్ని బయటపడేసేలా చూడమ్మా అని, మాకు ఒక దారి చూపించమ్మా అని చెప్పి అమ్మను వేడుకోండి. ఖచ్చితంగా అయితే మీకు తప్పకుండా ఒక మార్గం అయితే తెరుచుకుంటుంది. ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి రాశి గల వారు తప్పకుండా అయితే ఈ రాశి గల వారికి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చనలు చేసుకోవడం ద్వారా అమ్మవారికి పాలతో చేసిన తీపి నైవేద్యాన్ని
పెట్టి దీపారాధన చేయడం ద్వారా, చక్కగా పూజలు చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. రేపటి రోజున ఓం శ్రీ మాత్రే నమః అని జపపాన్ని తప్పకుండా అయితే మీరు నిత్యం జపించుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. కుదిరితే మీకు రేపటి రోజున కనకదార స్తోత్రాలు, లక్ష్మీ సహస్రనామాలు, అలాగే లలిత సహస్రనామాలు మొత్తం పఠించుకుంటూ ఉండడం, వింటూ ఉండడం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు అయితే చేకూరుతాయి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.